నేడు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ స్కామ్ లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు మోపింది. ఇక నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ జరుగుతుంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించి మరొక స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు ఈరోజు విచారణ జరగబోతుంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆ పిటిషన్ ఈరోజు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించబోతుంది. ప్రధానంగా ఈ కేసులో దాదాపు 114 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని సిఐడి అభియోగాలు మోపింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. తన పదవిని అడ్డం పెట్టుకొని తన సన్నిహితులైనటువంటి వారికి టెండర్లు కట్టబెట్టారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. తన సన్నిహితుడైనటువంటి వేమూరి హరికృష్ణకు చెందినటువంటి టెర్రా సాఫ్ట్ అనేటువంటి కంపెనీకి ఈ ఫైబర్ నెట్ టెండర్లు దక్కాయి. నిజానికి ఆ కంపెనీ పూర్తిగా బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ. సో అటువంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి నిబంధనలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా ఆ టెర్రా సాఫ్ట్ కంపెనీకి మొత్తం టెండర్లన్నీ కూడా కట్టబెట్టారు. సో దాని ఫలితంగా దాదాపు 114 కోట్ల రూపాయలన్నీ కూడా ఆ కంపెనీ నుంచి ఇతర షెల్ కంపెనీలకు వెళ్ళిపోయాయనేటువంటి ఒక అభియోగం సిఐడి మోపింది. సో ఈ కేసులో చంద్రబాబు నాయుడును మరింత విచారించేందుకు ఆయన అరెస్ట్ అవసరమని సిఐడి భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కింది కోర్టులను ఆశ్రయించారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు వాదించబోతున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని వారంతా అడగబోతున్నారు. ఇదివరకే గత విచారణ సందర్భంగానే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈ కేసులో తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు, ఇది కేసును స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు విచారణ తర్వాతనే ఈ కేసును విచారిస్తామని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో కూడా 17A ముడిపడి ఉందనేది సిద్ధార్థ లూత్రా న్యాయస్థానానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఇంకోవైపు స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో రిటర్న్ సబ్మిషన్స్ కూడా ఈరోజు సిఐడి ఇవ్వబోతుంది. రిటర్న్ సబ్మిషన్స్ ఈరోజు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బహుశా దసరా సెలవుల తర్వాత స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే తాము తీర్పును రిజర్వ్ చేశామని సుప్రీంకోర్టు ప్రకటించింది. సో రిటర్న్ సబ్మిషన్స్, లిఖితపూర్వక వాదనలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం సిఐడి తరపున న్యాయవాదులు ఈరోజు ఆ వాదనలకు సంబంధించినటువంటి రిటర్న్ సబ్మిషన్స్ అన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని తీర్పు ఇవ్వబోతుంది. సో బహుశా ఈ నెల 30 తర్వాతనే దీనికి సంబంధించినటువంటి స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పిటిషన్ను కొట్టివేయాలా లేదా అనే అంశంపైన ఈ నెల 30 తర్వాతే ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో అంతకంటే ముందు ఈరోజు ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు విచారణ జరగబోతుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఈ కేసులో ఇంకా చాలా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తన సన్నిహితులైనటువంటి వారికి తన అస్మదీయ కంపెనీ అయినటువంటి టెర్రా సాఫ్ట్ అనే కంపెనీకి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి టెండర్లు కేటాయించారు. ఇందులో పూర్తిగా పరస్పర ప్రయోజన నిరోధక చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు. అలాగే ఈయన ఉన్నటువంటి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి కమిటీలో సభ్యుడిగా ఉంటూనే అలాగే టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. సో 2 చోట్ల ఉండడం అనేది క్లియర్గా ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు. కాబట్టి ఈ కేసులో డెఫినెట్గా ఈయనను చంద్రబాబు నాయుడును ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన విచారించాల్సినటువంటి అవసరం ఉందనేది సిఐడి భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసు చంద్రబాబు నాయుడు పైన నమోదైంది. సో ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా నిరోధించాలి సిఐడిని అని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు దాఖలు చేశారు. సో ఈరోజు సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరగబోతుంది. కోర్టు నెంబర్ 6లో ఐటెం నెంబర్ 9గా ఇది నమోదై ఉన్నటువంటి పరిస్థితి. సో బహుశా 10:30 నుంచి 11 మధ్యలో ఈ కేసును విచారించేటువంటి అవకాశం కనబడుతుంది.